ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా, ఈ ప్రత్యేకమైన వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. ఈ 15 ఏళ్ల సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మ సహాయం మీద ఆధారపడి చాలా ప్రసంగాలు కానివ్వండి, చాలా పాటలు కానివ్వండి, వేలాది మందికి బాప్తిస్మాలు కానివ్వండి, లక్షలాది మందిని బలపరచడం కానివ్వండి, సత్యవాక్యం చేత స్థిరపరచడం కానివ్వండి, జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి అందరికీ తెలుసు. లక్షలాది మంది ప్రజలు ఈ ఛానల్ని వెంబడిస్తున్నారు. ఈ ఛానల్లో మనం ప్రకటిస్తున్నటువంటి సత్యాన్ని నేర్చుకుంటున్నారు. వేలాదిగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఒక పల్లెటూరికి అనేక ప్రాంతాల నుండి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా, మిగిలిన రాష్ట్రాల్లో నుండి కూడా చాలామంది ప్రజలు సత్యవాక్యం కొరకు వచ్చి 6 రోజులు ఇక్కడే కుటుంబాలతో సహా ఉండిపోయి వెళ్ళడం కూడా మీ అందరికీ తెలుసు. ఈ విధంగా ప్రభువు మన యొక్క పరిచర్యను దీవించారు, ఆశీర్వదించారు. ఇది మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని నేను ప్రస్తావించడానికి ముందుకు వచ్చానంటే, ఇన్నాళ్ళ ఈ సేవా పరిచర్యలో సత్యవాక్యాన్ని నేర్చుకోవటానికి, ఆ వాక్యం యొక్క లోతులను పరిశీలించడానికి, అధ్యయనం చేయటానికి నేను చాలా సమయాన్ని వెచ్చించాను. ఇంచుమించు నేను మీకు చాలాసార్లు చెప్పినట్టుగా నేను రాసుకున్న నోట్సే ఇన్ని ఉంటాయి. చాలా నోట్స్ ఉంటాయి. అంతగా బైబిల్ ధ్యానంలో, బైబిల్ పరిశోధనలో, పరిశీలనలో నేను సమయం గడుపుతానన్న సంగతి మీ అందరికీ తెలుసు. అలా నేను ప్రసంగాలు చేస్తాను. ఎప్పుడు కూడా ఒక ప్రసంగాన్ని రాసేసుకొని లేకపోతే ఇదే చెప్పాలి అనే భావజాలంతో నేను ఉండను. ఎక్కడికైనా సరే వెళ్ళినా, ఒక సభలో కూర్చున్నా లేదా ఒక సభకు వెళ్ళినా అప్పటికప్పుడు నేను ప్రార్థన చేసుకుని, పరిశుద్ధాత్ముడు ఏ ఆలోచన అయితే నాకు ఇస్తారో, పరిశుద్ధాత్ముడు ఏ ఆలోచన అయితే నాకు నేర్పిస్తారో, ఆ సమయోచితమైన జ్ఞానం కొరకు కనిపెట్టి ఆ విధంగా వచ్చినటువంటి ప్రజలందరితో మాట్లాడడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళని ఆత్మీయంగా నిలబెట్టడం అనేది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వరంగా నేను భావిస్తాను. ఆ విధంగా చాలామందిని ఇప్పటికే బలపరచడం, స్థిరపరచడం మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో నేను ఎందుకు మీ ముందుకు వచ్చాను అంటే, మొన్న జరిగినటువంటి 2వ శనివారం హరిహర కళాభవన్లో జరిగినటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాద సదస్సులో కూడా సత్యాన్ని వివరించే ప్రయత్నం చేశాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు అన్నాడు పేతురు భక్తుడు 2000 ఏళ్ల కిందట. అనేకులు అని పేతురు కూడా విమర్శ చేశాడు. అలా విమర్శించవలసినటువంటి బాధ్యత సత్య సంబంధులమై ఉంది అని దేవుడు గ్రంథంలో వ్రాయించారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినా కూడా ఆ విషయాలు పౌలు భక్తుడు సుస్పష్టంగా తెలియజేస్తారు. లోపలి వారికి మనం తీర్పు తీర్చాలి, బయట వాళ్ళతో మనకెందుకు అంటాడు. సో కాబట్టి మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి. ఆ క్రమంలో భాగంగా యేసయ్య చేసినటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయి, వాటిని మించి ఎవరైనా చేయగలరా, వాటిని మించి చేయగలిగిన వారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని బోధిస్తూ, అపోస్తలులు కూడా చేయలేకపోయారు అని వాక్యానుసారంగా మీకు నిరూపించడం జరిగింది. ఆ రోజు చాలామంది సత్యం విన్నారు, చాలామంది దాన్ని నేర్చుకున్నారు, చాలామంది సంతోషంగా, ఆనందంగా తమ గృహాలకు తిరిగి వెళ్ళారు. నన్ను కలిసి కూడా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని తెలియజేశారు. ఆ రోజు నేను మాట్లాడుతూ, అద్భుతాల పేరిట, సూచిక్రియల పేరిట కొంతమంది చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ వల్ల అన్యజనులలో దేవుని నామం అవమానపరచబడుతుంది, దయచేసి అలాంటి పనులు చేయకండి, సత్యం ప్రకటించండి అని చెబుతూ అమ్మ తేజ అనే ఒక సహోదరుడు గురించి ప్రస్తావించడం జరిగింది. యాక్చువల్లీ అతని వయసులో నాకంటే 7 ఏళ్ళు చిన్నోడు, నాకంటే చిన్నోడు తమ్ముడు. అందుకే ఆ రోజు కూడా తమ్ముడనే పిలిచాను. సో ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ, అతనే కాదు, ఎవరో పాల్ పృథ్వీ అని ఒక ఆయన కానివ్వండి, ప్రవీణ్ గారు కానివ్వండి, జగన్ గారు గెలుస్తారని లేకపోతే కేసీఆర్ గెలుస్తాడని చెప్పినప్పుడు కూడా నేను ఖండించాను. వాళ్ళతో నేను ప్రేమగా ఉన్నప్పటికీ, వాళ్ళకి నాకు మధ్య ఏ ఇబ్బందులు లేనప్పటికీ కూడా నేను ఆ విషయాన్ని ఖండించాను. అది మీ అందరూ చూశారు. సో అదేవిధంగా ఇక్కడ అమ్మతేజ అనే ఈ తమ్ముడు చేస్తున్నటువంటి కొన్ని కార్యకలాపాలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉన్నాయని పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేయటం వల్ల, ఆ జ్ఞానం నాకు ఆయన ఇవ్వటం వల్ల, ఆయన సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసి నన్ను ప్రేరేపించి నాతో మాట్లాడింపజేయటం వల్ల, ఆ విధంగా నేను ఆ రోజు అనుకొని వెళ్ళిన ప్రసంగం కాదది. నేను ముందుగా ఎక్కడ మీకు ఈ ప్రసంగం చేయబోతున్నానని రాసి ఇవ్వాల, పలానా వ్యక్తి గురించి మాట్లాడతానని నేను రాసి ఇవ్వాల. ఎన్నోసార్లు హరిహర కళాభవన్లో సభలు జరిగాయి. సో ఆ రోజు ప్రసంగం అంశం అది కాబట్టి ఆ రోజు అది మాట్లాడడం జరిగింది. ఈవెన్ మీరు నమ్మాలి, చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా అదే రోజు, ఆ మర్నాడు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి చాలా సంతోషించారు.
వాళ్ళ పేర్లేమో నేను చెప్తే బాగోదు, వాళ్ళే చెప్తారు మీకు. చాలామంది పెద్ద సేవకులు, పెద్ద దైవజనులు కూడా నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారు తమ్ముడు, చాలా గొప్ప విషయాలు మాట్లాడారు, మేము కూడా చాలా దీవించబడ్డామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడు తన ఆత్మశక్తి ద్వారా తన సేవకుడిని బలపరిచి మాట్లాడింపజేస్తున్నప్పుడు అది చాలామందికి దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగానూ ఉంటుంది. ఇక్కడ అమ్మ తేజ అనే తమ్ముడిని నేను టార్గెట్ చేసో లేకపోతే అతని మీద అసూయపడో నేను మాట్లాడలేదు. ఈ విషయం కూడా మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం, నిన్నో మొన్నో హన్మకొండలో ఆయన ఒక వీడియో మాట్లాడినట్టున్నాడు తమ్ముడు. దాంట్లో చాలా విషయాలు మాట్లాడాడు, అవి నా దాకా వచ్చాయి. వచ్చిన తర్వాత నేను వదిలేద్దాం అనుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నిజం చెప్తున్నా, ప్రార్థన చేసుకుని పడుకున్నా. ఆ వీడియో చూసా, ప్రార్థన చేసుకుని పడుకున్నా. కానీ ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత నేను ఖచ్చితంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో, పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చే ఆలోచన నాకు ఇస్తాడు కదా. ఆయనకిచ్చే ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకిచ్చే ఆలోచనలు నాకు ఇచ్చాడు కనుక అప్పుడు నేను ప్రార్థనలో నేను అడిగిన దానికి జవాబుగా పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఆలోచన మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు ఆ విషయాన్ని గ్రహిస్తారు. అదేమిటంటే, ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ అన్నారు, తమ్ముడు అన్నాడు, అమ్మతేజ అనే తమ్ముడు, అతనికి నాకు వ్యక్తిగత పరిచయం లేదు. మరలా చెబుతున్నా, అతని గురించి నేను ఎప్పుడూ ఇదివరకు కూడా నేను ప్రస్తావించి మాట్లాడలేదు, ఆయన పేరు ప్రస్తావించి. నిన్న మొన్న ఒక వారం కిందటి నుంచి కొన్ని వీడియోలు అన్యజనులు అతనివి ట్రోల్ చేస్తున్నారు. మనవాళ్ళు కాదు, ఇతర మతాల వాళ్ళు అతడు చేస్తున్నటువంటి పనుల్ని ట్రోల్ చేస్తున్నారు. అవి చూసి బాధ అనిపించింది. ఎందుకు అన్యుల మధ్యలో దేవుని నామాన్ని ఇలా అవమానపరుస్తున్నాడు ఈ తమ్ముడు? దేనికోసం ఇతన తృష్ణ, దేనికోసం ఇతన తపన? ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు? ఏదైనా చేస్తే దానికి ధైర్యంగా నేరుగా చేస్తారు, వాటికి అందరూ గౌరవాన్ని ఇస్తారు. చీప్ ట్రిక్స్ ఏంటని బాధ కలిగి దేవుని ఆలోచన చెప్పడం జరిగింది. ఇది తప్పు అని ఖండించడం జరిగింది. యేసుక్రీస్తు లాగా ఇప్పటివరకు ఎవరు చేయలేదు, చెయ్యరు అని కూడా ఆ రోజు ఆ మెసేజ్లో చెప్పడం జరిగింది. నేను మరలా మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు నేను నమ్ముతాను, సంఘంలో బోధిస్తాను, మీ అందరికీ తెలుసు, నా వీడియోలు వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ శక్తిని నేను నమ్ముతాను. ప్రభువు మన కొరకు చేసే స్వస్థత నేను నమ్ముతాను. ఆత్మీయంగా స్వస్థపరుస్తాడు, భౌతికంగా కూడా ఆయన స్వస్థపరచగలడు అని హృదయపూర్వకంగా నమ్ముతాను. నా బోధల్లో, నా ప్రసంగాల్లో వందల వేల సార్లు వాటిని గురించి ప్రస్తావించాను. చాలామంది స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళని ప్రార్థించమని చెప్తాను, ప్రభు మీద ఆధారపడమని చెప్తాను. ఇది మన విశ్వాసం, యావత్ క్రైస్తవ సంఘ విశ్వాసం ఇది. దీన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. సో కాబట్టి పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా లేదా పరిశుద్ధాత్మ కార్యాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడేవాడిని కాదు. అవి నేను నమ్ముతున్నాను. ఆయన కార్యం చేయగలడు, ఆయన శక్తితో ఆయన పని చేయగలడు. మొన్న హైదరాబాద్లో కూడా నా సందేశంలో ఈ విషయాలు చాలా బలంగా నొక్కి చెప్పడం, రెఫరెన్సెస్ చూపించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అమతేజ అనే వ్యక్తి మాట్లాడుతూ మొట్టమొదట ఏమన్నాడంటే, ఆయన 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఈ వీడియో తీయమని అన్నారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అతడు చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు మేము 2 లక్షల రూపాయలు నిన్ను ఎలా డిమాండ్ చేసాం, ఏ విధంగా డిమాండ్ చేసాం? తప్పు కదా తమ్ముడు. ఈ వీడియో ఒకవేళ నువ్వు చూస్తుంటే ఒక దైవజనుడిగా నీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందయ్యా ఈ అబద్ధం చెప్పడానికి? మేము నిన్ను 2 లక్షలు డిమాండ్ చేసి అసలు నీ ఫోన్ నెంబరే మా దగ్గర లేదు. ఎవరు, నేను చేశానా? నీకు ఫోన్ చేసింది ఎవరు? నీకు మెసేజ్ పెట్టారా? పోనీ ఎలా పెట్టారు? నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఈ వేదిక మీద చెప్తున్నాను, 2 లక్షలు నేనే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నీకు క్షమాపణ చెప్పి వెళ్తాను. నువ్వు ఇవ్వడం కాదు, నేను ఇచ్చి వెళ్తాను, నీకు క్షమాపణ చెప్పి వెళ్తాను. నేను కానీ లేదా నా దగ్గరున్న నా పిల్లలు కానీ, నేనైనా అవ్వచ్చు, నా దగ్గరున్న నా పిల్లలు నిన్ను 2 లక్షలు డిమాండ్ చేశారని నువ్వు నిరూపిస్తే ఖచ్చితంగా నేను వచ్చి నీ చేతిలో 2 లక్షలు పెట్టి వెళ్తాను. లేదా దేవుని ఎదుట నువ్వు అబద్ధికుడు అని చెప్పేసి నువ్వే ఒప్పుకొని నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు, లేదా ప్రూఫ్ చూపించు. ఇది ఫస్ట్ థింగ్. ఇక రెండోది, అతను తమ్ముడు మాట్లాడుతూ అన్నాడు, నేను మరలా చెప్తున్నాను అమతేజ, నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నువ్వు చాలా చిన్నపిల్లోడివి, నాతో పోల్చుకుంటే నీకంటే నేను చాలా వయసులో పెద్దవాడిని, దాదాపు 8 ఏళ్ళు నీకంటే నేను పెద్దవాడిని, నీకంటే ఎప్పటి నుంచో పరిచర్యలో ఉన్నవాడిని. సో కాబట్టి నీ మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేవు. నువ్వు ఎప్పుడైనా ఎదురుపడితే నేను నీతో ప్రేమగానే మాట్లాడతాను, కానీ సిద్ధాంతపరంగాను వాక్యపరంగాను నువ్వు చేసే తప్పును మాత్రం నేను సమర్థించలేను, అంతవరకే. రైట్. ఇప్పుడు విషయంలోకి వెళితే, చాలామంది హరిహర కళాభవన్కి నా దగ్గరకు వచ్చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అన్న కోపంతో మాట్లాడారు అని చెప్పావు నువ్వు. ఇప్పుడు బోలే బాబా దగ్గరకు కూడా చాలామంది వెళ్తున్నారు నాన్న. ఆయన పాద ధూళి కోసం వెళ్ళారు, చాలామంది చచ్చిపోయారు. బోలే బాబా దగ్గరికి నీకంటే ఎక్కువ మంది వెళ్తున్నారు. అంత మాత్రాన
నేను ఆయన చూసి అసూయపడాలా, నాకంటే గొప్పోడు, దేవుడి శక్తి అతనికి ఉందని నేను అనుకోవాలా, లేదా హైందవ సోదరులు అందరిలో మిగిలిన పండితుల కంటే అతను బోలేబాబా గొప్పోడు అని అనుకోవాలా? ఏంటి నాన్న అసలు నీ ఆలోచన విధానం? తప్పు కదా అది. నువ్వు బైబిల్ సరిగా నేర్చుకో, ధ్యానించు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు చెప్పిన పద్ధతి బైబిల్ ప్రకారం తప్పు. యేసుప్రభువు వారు ఒక్కరే ఉన్నారు, శాస్త్రుల పరిచయాలు అనేక మంది ఉన్నారు, వారి కేకలు గెలిచాయని రాయబడింది అక్కడ. బరబ్బాకి సపోర్ట్ ఎక్కువ ఉంది, యేసుప్రభుకి సపోర్ట్ తక్కువ ఉంది అక్కడ. బరబ్బాను విడుదల చేయమని కేకలేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దీన్ని బట్టి నువ్వు జనాన్ని బట్టి నేను గొప్పోడిని అని వాళ్ళు ఎవరో ఫ్రస్ట్రేట్ అయిపోతారని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఇంకా మాట్లాడితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, విశాలమైన మార్గం గుండా ప్రవేశించేవారు అనేకులు అని బైబిల్ అంటుంది. అంటే సత్యంలో ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, అసత్యంలో ఎక్కువ మంది ఉంటారని బైబిల్ చెప్తుంది. మరి నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు, వాక్యానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలి నాన్న. నువ్వు చిన్నపిల్లాడివి, వాక్యానుసారంగా నేర్చుకో. ఇంకా బైబిల్ తప్పు నాన్న అలా మాట్లాడకూడదు, నువ్వు చేసిన చాలా తప్పు. సో ఇంకా ఒకవేళ జనం అంటే సోషల్ మీడియాలో నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ నాకు ఉన్నారు, మరి దానికి ఏమనాలి నువ్వు? సో అది తప్పు నాన్న. నేను ఆ దృష్టి ఉన్నవాడిని అయితే వెళ్ళిన ప్రతిసారి నీ గురించే మాట్లాడాలి. సో నువ్వు అన్నట్టు అక్కడ 40 మంది లేరు, చాలామంది ఉన్నారు. సరే, నీ ఆనందోత్సాహాలతో ఏదో మాట్లాడాలనుకున్నావు, మాట్లాడు. ఆ విషయం కూడా వాక్యానుసారం కాదు అని నీకు సుస్పష్టం చేస్తున్నాను. ఇక పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాట్లాడుకుంటే, పరిశుద్ధాత్మ ఆత్మవరాలు కానివ్వు, కృపావరాలు కానివ్వు, ఆయన చేసిన కార్యాలు కానివ్వు, మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు ఎక్కడా కూడా నువ్వు చేసినటువంటి ట్రిక్స్ ప్లే చేయలా. నేను ఎందుకు ట్రిక్స్ అని పదే అంటున్నానంటే, నువ్వు పేర్లు పెట్టి పిలవడం అనేది ఏదైతే ఉందో అది ట్రిక్. అది నువ్వు అనొచ్చు, మా దగ్గర ఫోన్ లేదు, వాలంటీర్స్ రండి చూపించండి, అరే బాబు కెమెరా జూమ్ చేయి చూపించండి, నా దగ్గరికి ఫోన్ లేదు అన్నా. నీ పక్కన మా వాలంటీర్స్ ఉన్నారమ్మా, మెసేజ్లు పంపిస్తున్నారా, నాకు ఫోన్ ఉందా, సరే జూమ్ కొట్టండి, అరే ఉందారా, అరే జూమ్ కొట్టండి, ఫోన్ ఉందా నా దగ్గర, ఉందా నాన్న? సార్ కనపడ్డదా సార్, ఫోన్ కనపడ్డదా నా దగ్గర? చెప్పండి వీడియోగ్రాఫర్ గారు. తమ్ముడు అమతేజ, నువ్వు ఫోన్ వాడను, నాకు అసలు ఫోన్ ఎక్కడ ఉండదు అన్నట్టు చాలా బిల్డప్ ఇచ్చి మాట్లాడావు ఈ వీడియోలో. లేటెస్ట్గా మొన్న విశాఖపట్నం వీడియోలో కూడా తమరు ఫోన్ వాడారు, పైన ఫోన్ ఉంది. అంటే ఈ వీడియోకి వచ్చేసరికి నువ్వు ఫోన్ పక్కన పెట్టేశావు, కానీ నువ్వు ఫోన్ వాడుతున్నావు. సో చూసుకో, ఆ ఇమేజెస్ చూసుకో. ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ అన్ని అవసరమా చూడు. నీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడు, ఫోన్ ఉంది కదా ఇక్కడ నీ దగ్గర. రెగ్యులర్గా ఫోన్ వేదిక మీద ఉంచుకునే నువ్వు ఈ వీడియో కోసం జనాలను మళ్ళీ ఈ విధంగా చీట్ చేయడం కోసం ఇప్పుడు వీడియో ఫోన్ లేకుండా చేసావన్నమాట ట్రిక్, అంతే కదా? యాక్చువల్లీ ఆ రోజు నేను మాట్లాడింది నువ్వు సరిగా అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద చీప్ ట్రిక్ అని చెప్పాను. చాలామంది చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్లో ఇది ఒక చీప్ ట్రిక్. పక్కన కూర్చోబెట్టొచ్చు, మనుషుల్ని పిలుస్తారు, పేర్లు చెప్పేస్తారు, ఊరు పేర్లతో సహా చెప్పేస్తారు, ప్రాబ్లమ్స్ అని చెప్పేస్తారు, ఆ విధంగా మిమ్మల్ని చీట్ చేస్తారు. సెకండ్, మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు అనుకుంటాను కదా, గుమ్మం దగ్గర ఒక మనిషిని కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరి పేర్లు రాసుకుంటారు కదా, ఊరి పేర్లు రాసుకుంటారు, వాళ్ళ సమస్యలు రాసుకుంటారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది కదా మీ దగ్గర. సో ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో పేర్లు చూసుకునైనా మాట్లాడవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇక మరొకటి, మీ మినిస్ట్రీ నెంబర్లకి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. అయ్యా మీరు పలానా ప్రాంతానికి వస్తున్నారు కదా, మేము అక్కడికి వస్తాం, ఇలా చెప్తూ ఉంటారు. మేము పలానా ప్రాబ్లంలో ఉన్నామండి, ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ వాక్యం కోసం వచ్చేవాళ్ళు కాదు నాన్న అమతేజ. నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అవసరాల కోసం వస్తున్నారు. ఈయన దగ్గర ఏదో శక్తి ఉందని నువ్వు నమ్మింపజేసావు మీడియాలో. ఆ నమ్మకాల మీద బీదవాళ్ళందరూ, తెలివి లేని వాళ్ళు, జ్ఞానం సరిగా లేని వాళ్ళు నమ్మేసి నీ మాటలో వాళ్ళందరూ వచ్చి నువ్వేదో మేలు చేస్తావని వస్తున్నారు వాళ్ళు నీ దగ్గరికి, అంతే. నువ్వేదో వాక్యం చెప్తావని, సత్యం చెప్తావని రావట్లేదు వాళ్ళు. కానీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సత్యం కోసం వచ్చేవాళ్ళు, దేవుని కోసం చావడానికి కూడా సిద్ధపడేవాళ్ళు, యథార్థవంతులు, ప్రభు పరిచర్య కోసం నడుం బిగించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తారు ఇక్కడికి. అర్థమైందా? కానీ నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎవరు? పాపం నువ్వేదో చేసేస్తావన్న ఆశతో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నావు తప్ప వాళ్ళు నీ మీద లేదా నువ్వు చెప్పే సత్యం మీద నమ్మకం ఉండి వచ్చిన వాళ్ళు కాదు. ఇక రెండోది, వాళ్ళందరూ కూడా వేరు సంఘాలకు వెళ్ళేవాళ్లే కదా, వేరు సంఘాలకు వెళ్తారు, వాళ్ళకి సేవకులు ఉన్నారు, వాళ్ళ పాస్టర్స్ ఉన్నారు. ఒక రకంగా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ పాస్టర్స్ వాళ్ళు ఏం అవ్వట్లేదు, నువ్వేదో చేస్తావని ఆశతో వస్తున్నారు. వాళ్ళ పాస్టర్స్ వాళ్ళకి అవేర్నెస్ కలిగించిన రోజు వాళ్ళు కూడా నీ దగ్గర రారు. వాళ్ళ పాస్టర్స్ అవేర్నెస్ కలిగించక నిన్ను నమ్మి వస్తున్నట్టున్నారు వాళ్ళు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, చీప్ ట్రిక్స్లో ఇవన్నీ రకరకాలు ఉంటాయి నాన్న, ఒక్కటే కాదు తమ్ముడు. నువ్వు అనుకున్నట్టు ఓన్లీ ఫోన్లోనే, వాట్సాప్లోనే అని కాదు. వన్ ఆఫ్ ద ట్రిక్ అది. ఇంకా రిజిస్ట్రేషన్ కౌంటర్లో పేర్లు రాసుకున్న వాళ్ళని పిలవచ్చు. నేను చేశాను, ఇలాంటివి చాలాసార్లు చేసి చూపించాను జనాలకి, ఇలా మోసం చేస్తారు మిమ్మల్ని. ఇది కొత్త కాదు, ఇది ఒకటే కొత్త కాదు, ఇది వరకు కూడా చేసి చూపించాం. అలాగే ఫోన్లు చేసినప్పుడు వాళ్ళ నెంబర్లు రాసుకుంటారు.
ఇంకా పూర్వకాలంలో మరి ఎలా జరిగాయి ఇలాంటివి, అప్పుడు వాట్సాప్లు లేవు అవి లేవు అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని విన్నాను. యాక్చువల్లీ పూర్వంలో అయినా సరే మోసం చేసేవాడికి ఎప్పుడు చీప్ ట్రిక్స్ ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ఏరియా నుంచి వచ్చిన ఉత్తరాలు కానివ్వండి, లేకపోతే ఇదిగో బాబు మీరు పలానా పథకం పెట్టారు, ఈ పథకంలో మా పేరు రాసుకోండి అని చెప్పి ఆ పథకాల్లో వీళ్ళ పేర్లు రాసుకుని డబ్బులు కట్టే వాళ్ళ పేర్లు కానివ్వండి, ఆయా ఏరియాలకు వెళ్ళినప్పుడు అవన్నీ రాసుకున్న లిస్ట్లో చూసి చదివేయడం. ఇంకా మరీ ఓల్డ్ ట్రిక్ ఏంటంటే ఏదో ఒక యూనివర్సల్గా ఉన్న నేమ్ని పలుకుతారనమాట. ఇప్పుడు చూడండి, లక్ష్మి అంటే 100 మంది ఉంటారు లక్ష్మీలు, మరియమ్మ అంటే 100 మంది ఉంటారు మరియమ్మలు. 10,000 మంది సభకు వస్తే, 5,000 మంది సభకు వస్తే ఎంతమంది పేర్లు కనెక్ట్ అయిపోతాయి. స్వాతి అంటే ఎంతోమంది స్వాతిలు ఉంటారు కదా. ఇప్పుడు కొన్ని ఇంటి పేర్లతో, ఆధార్ కార్డు నెంబర్లతో దేవుడు నీకు చెప్పడా తమ్ముడు? నువ్వు అడుగు దేవుడిని అడుగు. ఆధార్ కార్డు నెంబర్ చెప్పు తండ్రి నాకు, లేకపోతే ఇంటి పేరు చెప్పు, వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ ముత్తాతగారి పేరు అన్నీ చెప్పే తండ్రి నాకు, వాళ్ళ వీధి పేరు, వాళ్ళ డోర్ నెంబరు ఇవన్నీ చెప్పే తండ్రి అని నువ్వు అడగలేవా? అలా చెప్పడా దేవుడు నీకు? మా అనే మొదటి అక్షరం, కా అనే మొదటి అక్షరం అంటావేంటి తమ్ముడు? ఎక్కడైనా బైబిల్లో అపోస్తలు అలా చేశారా? నువ్వు చెప్పు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. యేసుప్రభు ఎక్కడైనా అలా చేశాడా? అపోస్తలు ఎక్కడైనా ఇలా చేశారా? ప్రతి మీటింగులో ఇంక ఇదే పనే? అది పరిశుద్ధాత్మ కార్యమా? ఎలా నమ్మాలన్న దాన్ని? అది తప్పునన్నది. సరే, ఒకవేళ పరిశుద్ధాత్ముడే నిన్ను వాడుకొని పేరు పెట్టి పిలిచారు అనుకుందాం. మరి అదే పరిశుద్ధాత్ముడు నన్ను మాట్లాడమని రోషాన్ని నాలో పుట్టించి ప్రేరేపిస్తున్నారు. సరే, నువ్వు అదే పరిశుద్ధాత్ముడు పేరు చెప్తున్నావు, నేను అదే పరిశుద్ధాత్ముడి పేరు చెప్తున్నాను. నన్ను బలపరిచేది ఆ పరిశుద్ధాత్ముడే, నిన్ను మాట్లాడమని చెప్పేది కూడా ఆ పరిశుద్ధాత్ముడే అంటున్నావు. ఒకవేళ పరిశుద్ధాత్ముడే నిన్ను మాట్లాడమని నీకు పేర్లు చెప్తుంటే బైబిల్ ప్రకారంగా అది ఎందుకు తప్పు అంటున్నానంటే, నువ్వు లక్ష్మి అని ఒక ఆమెను పిలిచావు. అమ్మ నీ అప్పులు ఉన్నాయా లక్ష్మి, నీ అప్పులు తీరిపోతాయి అని చెప్పావు. ఇప్పుడు అది అద్భుతమని నువ్వు సూచక్రియ అద్భుతం అని దానికి నువ్వు పేరు పెట్టావు. నిన్న వీడియోలో కూడా అద్భుతం సూచక్రియ అని మాట్లాడావు తమ్ముడు నువ్వు. లక్ష్మి అప్పులతో వచ్చావా లక్ష్మి? ఏం పేరు నీ పేరు? గట్టిగా హల్లెలూయా. లక్ష్మి ఫాదర్. లక్ష్మి ఏ సమస్యతో వచ్చావు? అప్పుల బాధతో వచ్చి మీ అప్పులు త్వరలోనే తీరిపోబోతున్నాయి. ఇన్ని రోజులు ఒకరి దగ్గర ఇట్లా చేయి చాపారేమో, కానీ ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు నేను నన్ను అడుగుతున్నాను సూటిగా ప్రశ్న, లక్ష్మికి జరిగిన అద్భుతం ఏంటి నువ్వు చెప్పు నాకు. ఇప్పటికే ఆమె అప్పులు అలాగే ఉన్నాయిగా. నీ దగ్గరకు వచ్చాక పరిశుద్ధాత్ముడు చెప్పాక కూడా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ అప్పులు ఏమైనా తీరాయా? నువ్వు ఏమైనా తీర్చావా? దేవుడు ఏమైనా తీర్చాడా? ఇంకా తీరలేదుగా. అప్పులు అయితే ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయి. ఎప్పుడు తీరుతాయి? దేవుడు నీకు చెప్పాడా ఆ విషయం? అవేం చెప్పలేదా? తీరుస్తాడు అంతే. ఇలా నువ్వు అందరికీ చెప్పుకుంటూ పోతున్నావు, అప్పులు తీరుస్తాడు అప్పులు తీరుస్తాడు. ఎవరైనా అప్పులైనా ఇదిగో తీరిపోయిన వెంటనే తీసుకొచ్చి చూపించావా? ఇప్పుడు బైబిల్లో చూపించినా నీకు దేవుడు చెప్తే ఎలా ఉంటుందో? నీ చీప్ ట్రిక్ అని ఎందుకన్నానో నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ అమాయకులు గ్రహించలేకపోయారు. అయ్యి బాబోయ్ దేవుడు లక్ష్మిని పిలిచాడు, అప్పు తీరిపోద్దని చెప్పాడు, అంతవరకే. కానీ ఇంటికి వెళ్ళాక అప్పులోడు వస్తాడు, మళ్ళీ ఆవిడ తిడతాడు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ అప్పులోడు గుమ్మం దగ్గర కూర్చుంటారు, నువ్వు అప్పు ఇప్పుడు తీరుస్తావు ఆవిడ హింసిస్తుంటారు. అది జరిగేదే అది. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు పిలిస్తే డిలే ఉండదు నాన్న, ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కావాలంటే బైబిల్ అంతా వెతుక్కో. పరిశుద్ధాత్ముడు నేరుగా ఇన్వాల్వ్ అయితే, ప్రభువు నేరుగా ఇన్వాల్వ్ అయితే, అద్భుతము సూచక క్రియ అని పేరు దానికి పెట్టదలిస్తే ఏ అద్భుతమైనా డిలే అవ్వదు, ఏ సూచక్రియ డిలే అవ్వదు. దేవుడు చెప్పాడా ఇమ్మీడియట్గా జరిగిపోద్ది. దాని ద్వారా ప్రజలందరూ ఆశ్చర్యపోయేలా చేస్తాడు దేవుడు. ఉదాహరణకి అప్పుల పాలైన ఒక ప్రవక్త కుటుంబం, ప్రవక్త చచ్చిపోతాడు, అతని కుటుంబం అప్పుల పాలైపోతే ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుడా నీతో పాటు తిరిగిన ప్రవక్తల్లో నా భర్త ఉన్నాడు, చచ్చిపోయాడు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, అప్పులోళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పినప్పుడు, నీ ఇంట్లో ఏముందమ్మా? నూనె కొండ తప్ప ఏమీ లేదయ్యా. సరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ నూనె కొండతో పాటు చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తెచ్చుకో, ఈ నూనె కొండలో నూనె ఆ కొండల్లో పోసే. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ప్రభు క్షణాల మీద ఆమె అప్పులన్నీ తీర్చేశాడు. అంతే తప్ప ఇదిగో నీకు మాట ఇస్తున్నానమ్మా, అప్పులు తీరతాయిలే, నువ్వు వెళ్ళిపో దేవుడు చెప్పాడు అని ఆమెను పంపించేసిన పరిస్థితి కాదు. మళ్ళీ వెయిట్ చేసి ఎప్పుడు తీరతాయో తెలియదు, ఎలా తీరతాయో తెలీదు, ఎవడిస్తాడో తెలీదు. ఏమైనా పరలోకం నుంచి ఏమైనా డబ్బులు పంపిస్తాడా ప్రభువు? అదేమీ లేదు. మరి నువ్వు ఎలా చెప్పేసావు అప్పు తీరిపోతుందని? ఇప్పుడు ఎన్నాళ్ళకి తీరుతుంది? అదేమైనా చెప్పాడా దేవుడు నీకు? ఎప్పుడు తీరుతుంది, టైం ఎంత, ఏ టైంకి తీరుతుంది దేవుడు చెప్పాడా? బైబిల్లో ఉన్నదేంటి, నువ్వు చేసింది ఏంటినా తమ్ముడు? కోపం రాదా మరి నాలాంటి వాళ్ళకి? నువ్వు చేస్తుంది వాక్యానుసారంగా ఉంటే నేను నెత్తిన పెట్టుకుంటాను నిన్ను. నేను ఇప్పుడు చెప్తున్నాను నీకు, నువ్వు చేసింది వాక్యానుసారం కాదది. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఆవిడ అప్పులు ఒక్క రోజులో తీరిపోయి, ఒక్క క్షణంలో తీర్చేసాడు. ఇదిగో కొండలన్నీ తెచ్చుకో, ఇంకా కొండలు ఉన్నాయేమో అడిగి రమ్మను. అమ్మ అన్ని చోట్ల తిరిగేసాం అమ్మ, అందరిళ్లలో కొండలు తెచ్చాం అమ్మ,
ఎక్కడ ఎవరో ఇవ్వలేదమ్మా, ఇంకా అయిపోయినాయి అమ్మా అంటే, చాలు ఇవన్నీ నీ అప్పు తీర్చుకో. అది దేవుడు చేసిన అద్భుతము. అద్భుతం అలా ఉంటుంది. సూచక క్రియ అంటే అలా ఉండాలి. ఆన్ ద స్పాట్లో సొల్యూషన్ వచ్చేయాలి, ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ప్రాబ్లం ఎప్పటికీ అలాగే పెట్టుకొని నీ ప్రాబ్లం సాల్వ్ చేసేసాడు దేవుడు, నా ద్వారా అద్భుతం చేశాడంటే ఇది ఎలాగుందంటే ఏదో అరచేతిలో ఏదో వేసి పైదాకా చూపించినట్టు ఉంది. ఏమి లేదు నాన్న నీ దగ్గర, నువ్వు చేసింది అద్భుతం కాదు, నువ్వు ఎక్కడ అద్భుతం చేయట్లా. ఇంకో వీడియో చూపిస్తాను చూడు, నీ వీడియో ఇది. ఎవరో ఒక కాలు పోలియో కాలు మరి ఏమో నాకు తెలీదు, ఈయన కొబ్బరి నూనె రాసి ఏదో చేస్తున్నాను అక్కడ మ్యాజిక్. కొబ్బరి నూనె రాసావు, ప్రార్థన చేసావు, అతనికి స్వస్థత వచ్చిందనన్నా, ఎవరో పట్టుకోకుండా లేచి తిరుగుతున్నాడు అతను. ఏదో ఆ వీడియో ఉంటే పెట్టు, మరి నేను చూడలేదు. ఆ వీడియో కూడా నాకు ఎవరో పంపించారు. నీ ఛానల్ నేను అసలు చూడను ఎప్పుడు కూడా, ఎవరో పంపిస్తే చూశాను తప్ప నీ ఛానల్లో ఏం పెడతావు కూడా నేను ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేదు. సరే చూద్దాం. స్వస్థత కలగాలి, ప్రభువా కలగాలయ్యా, కలగాలయ్యా. భారము కలిగి ప్రార్థన చేస్తున్నాను, బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. యేసు నామములో కలగాలి, యేసు నామములో లే 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 లే, కాళ్ళలో చేతులలో బలము. yes thank you lord. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. yes lord, yes lord. yes గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. అభిషేకం రిలీజ్ చేసి సోమేష్ ఏమనిపిస్తుంది? సోమేష్ తేలిగ్గా ఉంది. యేసు నామములో దేవుడు నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగా. ఆ వీడియో నా దగ్గరకు వచ్చిన వీడియో నాన్న ఇది. ఇందులో కాళ్ళకు నూనె రాసావు కదా. ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడు? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఈ కొబ్బరి నూనె రాసి? ఇప్పుడు అబ్బాయి స్వస్థపరచబడ్డాడు నాన్న? పరిశుద్ధాత్మ కార్యం అతని జీవితంలో జరిగిందా? ఆ అబ్బాయిని మీ వాళ్ళు ఇలా పట్టుకుని వేలాడేస్తున్నారు, కాళ్ళు ఇంకా నిలపలేకపోతున్నాడు. ఇప్పుడు పరిగెత్తేస్తున్నాడా? కానీ బైబిల్లో ఏముందో తెలుసా? వారు ప్రార్థన చేసుకున్నట్టుకు దేవాలయంకు వెళుతుంటే పుట్టుకతోనే కుంటోడు, కాళ్ళు లేనోడు కూర్చుంటే పేతురు యోహానులు చూస్తుంటే ఆడు అనుకున్నాడంట, పాపం అడుక్కునేవాడు వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమైనా ఉంటాయేమని కనిపెడుతుంటే పేతురు యోహానులు అంటున్నారు, పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా చూడు. నేను నమ్ముతాను ఇలాంటి వాటిని, నువ్వు చేసేవి చీప్ ట్రిక్స్ అని అందుకే అన్నాను. నేను ఇలాంటివి నమ్ముతాను. అర్థమైందా? ఇప్పుడు అక్కడ పేతురు యోహానులు అక్కడ ఉన్నప్పుడు వాడు అంటాడు, ఏమైనా వెండి బంగారాలు ఉంటాయేమని చూస్తుంటే, నాయన నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుడు నాకు అనుగ్రహించిన శక్తితో లేపుతున్నాను. లే అంటే దిగ్గులు లేచాడు, ఎవడో సపోర్ట్ ఇవ్వక్కర్లా. అది పరిశుద్ధాత్మ కార్యం, అద్భుతం, సూచక్రియ అంటారు దాన్ని. లేచాడు దిగ్గులు లేచి అతను పరిగెత్తాడు. మోటివేట్ చేసి మీరు పరిగెత్తండి, నడవండి, చెక్ చేసుకోండి, కాలు చెక్ చేసుకో, కన్ను చెక్ చేసుకో. ఈ చీప్ ట్రిక్స్ నాన్న అవి తమ్ముడు, అవి చేయలేదు అక్కడ. పరిగెత్తాడంతే. అది నా పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. అందుకే పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచి మాట్లాడింపజేస్తున్నాడు. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మలేని వాళ్ళు పొండి. తీర్పు దినాన నాలో ఉన్నాడా పరిశుద్ధాత్ముడు, లేకపోతే ఇలాంటి మోసాలు చేసే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మీరు నిజాలు తెలుసుకునే రోజు రాబోతుంది, ఇది ఖచ్చితం. ఇక మరొక పాయింట్ ఏంటంటే, చాలామంది సేవకులు నాతో మాట్లాడారని చెప్పాను కదా. ఇక్కడ తమ్ముడు అమ్మతేజ మాట్లాడుతూ అన్నాడు, విశ్వాసులందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, సేవకులే నాకు బడి ఏడుస్తున్నారు, పాస్టర్లు నాకు బడి ఏడుస్తున్నారు, విశ్వాసులందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నాడు. కామెంట్లు పెడుతున్నారు, మా యవనస్తులు చూస్తున్నారు, అందరూ పాస్టర్సే, విశ్వాసులు అయితే ఎవరు పెట్టట్లేదు. ఆమెనానండి. తమ్ముడు ఎంత తప్పు నాన్న నువ్వు మాట్లాడింది. ఇప్పుడు నన్ను ఒక్కడే అంటే లూసిఫర్ ఏదో అన్నావు నన్ను, ఫోన్లే నాకు హ్యాపీ అని నువ్వు ఏదైనా అనుకో, యేసుప్రభునే అన్నారు దెయ్యం పట్టినోడని, సరే అనుకో, దాని పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు సేవకులందరూ నాకు బడి ఏడుస్తున్నారు అన్నావు కదా, పాస్టర్లు అందరూ నాకు బడి ఏడుస్తున్నారు, విశ్వాసులు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నావు కదా. నీ వాలంటీర్స్ అందరూ ఎవరినన్నా? నీ సంఘంలో నువ్వు బాప్తిసం ఇచ్చిన వాళ్ళ, వేరే పాస్టర్ల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదా వాళ్ళు? నీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్న అమ్మాయికులందరూ ఎవరినన్నా? వేరే పాస్టర్ల రక్షణలోకి నడిపించిన వాళ్ళు కాదా వాళ్ళు? అండ్ పాస్టర్లు అందరూ నీకు బడి ఏడుస్తున్నారా? తప్పు కదా నువ్వు ఆ మాట అనొచ్చు అసలు. సరే, ఒక పాస్టర్లు నీకు బడి ఏడుస్తున్నారు, విశ్వాసులకి సపోర్ట్ చేస్తున్నారు అన్నావు. అక్కడ కూడా నేను పాయింట్ చెప్పనా, విశ్వాసులకి ఎక్కువ బైబిల్ తెలుసా, పాస్టర్స్కి ఎక్కువ బైబిల్ తెలుసా? బోధకులు ఎవరు, నేర్చుకునే వాళ్ళు ఎవరినన్నా? తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఎక్కువ బైబిల్ తెలుసు అనుకుంటావా, నీకు ఎక్కువ తెలుసు అనుకుంటావా? కాబట్టి సత్యం తెలిసిన వాళ్ళు నీకు సపోర్ట్ చేయరు.
విశ్వాసులు తెలియక నీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు. పాస్టర్లు నాకు పడి ఏడుస్తున్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళే నాకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టిస్తున్నారు, వాళ్ళే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. తప్పు నాన్న. ఇప్పుడు నువ్వు మంచిగా చేసావు అనుకో, ఒక పాయింట్ నేను చెప్పనా, యేసు ప్రభువారు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. అద్భుతము అంటే క్షణాల్లో జరగాలి. సూచక్రియ నీళ్ళ మీద నడిచారు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల మందికి పంచిపెట్టారు. నువ్వు చేయగలవా? అది ఆ అద్భుతం నువ్వు చేయగలవా? నీ దగ్గర ఉందా ఆ సామర్థ్యం? నీకు ఒక రొట్టెస్తాను, వేల మందికి పంచిపెట్టగలవా? దాన్ని ఎక్కువ చేసేసి ప్రార్థన చేసి ఎప్పుడైనా చేసావా నువ్వు? అది పోనీ నువ్వు ఎప్పుడు నేను నీళ్ళని ద్రాక్షరసంగా మార్చావా నువ్వు ఎప్పుడైనా? చనిపోయిన వాళ్ళని సమాధి దగ్గర లాజర్లాగా 4 రోజులు ఉంటే పిలిచావా బయటికి, కమౌట్ లాజర్ అని? ఎప్పుడైనా మీ ఊళ్ళో చాలామంది చచ్చిపోతారు కదా, వెళ్ళి ఆ శవాల పాడేలు ముట్టి లేపావా ఎప్పుడైనా నువ్వు? పోనీ పోలియో కాళ్ళోళ్ళు, ఓచకాళ్ళు చేతులు గల వాళ్ళని దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా కొత్త అవయవాలు ఇచ్చావా? పుట్టుగుడ్డి వాళ్ళు వస్తే వాళ్ళకి కొత్త కాళ్ళు ఇచ్చావా నాన్న నువ్వు ఎప్పుడైనా? నేనైతే చూడలేదు నాన్న నీ వీడియోలో చీప్ ట్రిక్కులు తప్ప ఇలాంటివి ఎప్పుడు నేను చూడలేదు. మరి చూస్తే నేను ఎందుకు నమ్మని చెప్పు? ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు ఉన్నారు తమ్ముడు అమతేజ, ఈ శాస్త్రుల పరిచయాలు ఏనాడైనా యేసుప్రభు నువ్వు చీపు ట్రిక్కులు చేస్తున్నావు అని అనగలిగారా? అనలేరు. వాళ్ళకి ఆ గుండె ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? యేసుప్రభు చేసిన అద్భుతాలని వాళ్ళకే తెలుసు. పుట్టుగుడ్డువాడి కళ్ళు తెరిచాడు వాళ్ళకి తెలుసు, అయినా కుళ్ళుతో అసూయతో చచ్చిపోయారు వాళ్ళు ఆ అద్భుతాలను ఒప్పుకోలేక. ఇప్పుడు యేసుప్రభు అన్న మాట మొన్న కూడా గుర్తు చేశాను సికింద్రాబాద్లో, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవ్వడు అని ప్రభు మనకు ఆ ధైర్యం ఇచ్చారు. ఒకవేళ నిజంగా నీకు ప్రభు పేరట అద్భుతం చేయగలిగే శక్తి ఉంటే ఎవ్వడూ చులకన చేయలేడు. ఇన్ని వీడియోలు ఎందుకు పెడతారు అన్యజనులు? ఇన్ని వీడియోలు పెట్టరు, ఎవడు చులకన చేయలేడు, ఎవడు తప్పు పట్టలేడు. ఎందుకంటే అద్భుతం కళ్ళ ముందు జరిగినప్పుడు ఎవడండి కాదనగలడు? కుంటోళ్ళు కాళ్ళు వస్తే, గుడ్డోళ్ళు కళ్ళు వచ్చేస్తే, అక్కడ పోలియో కాళ్ళోళ్ళు లేచి పరిగెత్తేస్తుంటే ఎవరు తప్పు పట్టగలరు? వాళ్ళందరినీ మేము చూస్తూ ఉంటాం కదా, కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు కదా. కాబట్టి ఎవరు తప్పట్లేరు నాన్న. నువ్వు నిజంగా అద్భుతం చేస్తే ఈరోజు నీకు చెప్తున్నా రాసి పెట్టుకో, నేను చాలామంది సేవకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను, అందరితో నేను చాలా ప్రేమగా ఉంటాను. కావాలంటే నువ్వు ఎవరినైనా కనుక్కో, నాతో పాటు వాడబడ్డ సేవకులు చాలామంది ఉన్నారు కదా, వేదిక పంచుకున్న వాళ్ళని అడుగు, ఏమంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఎలా ఉంటాడండి మీతో అని అడుగు. వాళ్ళు సత్య సంబంధులు అయితే వాళ్ళకి నేను ప్రాణం ఇచ్చేస్తాను, అంత ప్రేమగా ఉంటాను. ఏ సేవకుడైనా సరే, నేను చాలామంది సేవకులకు సపోర్ట్గా నిలబడ్డాను, ఎప్పటికీ నిలబడతాను. ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలంటే నాకున్నంత గట్స్ నీకు లేవు అమతేజ, నువ్వు మాట్లాడలేవు. ధైర్యంగా వెళ్ళావు డిబేట్లో కూర్చోవాలంటే నువ్వు కూర్చోలేవు, ధైర్యంగా వెళ్ళి ఎవరితోనా మాట్లాడాలంటే మాట్లాడలేవు. ఆ రోషం పౌరుషం నాలో ఉన్నాయి. ఎవరినైనా ఎదిరించి నిలబడగలను, ఎవరితోనైనా మాట్లాడగలను, ఏ గ్రంథంలో అయినా సరే, ఏ విషయమైనా సరే ప్రస్తావించి చెప్పగలను. అది పరిశుద్ధాత్ముడు ఏలియాకి ఇచ్చినటువంటి రోషం నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను బలంగా. సో అలాంటి రోషం కలిగినటువంటి పరిచర్య ఇన్నాళ్లలో మేము జరిగించాం, ఒకరితో మాట అనిపించుకోకుండా. రైట్? ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ సేవకులు ఏడుస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, నిజంగా అద్భుతం చేస్తే ఎవ్వరు నీకు బడి ఆడవరు. యేసు ప్రభుని చూసి శాస్త్రులు పరిచయులు, ఇతడు దయ్యముల వలన అధికారము పొందినవాడే అద్భుతాలు చేస్తున్నాడు అన్నారు. చీప్ ట్రిక్స్ చేస్తున్నారని అనలేదు అక్కడ. అర్థమైందా? ఆ కుళ్ళు కక్కినా కూడా అద్భుతాలను వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకున్నారు దుర్మార్గులు. అర్థమైందా? సో అపోస్తలు అద్భుతాలు చేసినప్పుడు కూడా, సమాజ మందిరాల్లోనికి పెద్దల దగ్గరికి పిలిచినప్పుడు కూడా, ఏమయ్యా కళ్ళ ముందు కనబడుతున్నాడు కదా, అదిగో కుంటోడు దేవాలయం దగ్గర అడుక్కుంటున్నవాడు లేచి నిలబడి మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు, ఏమనగలమయ్యా వాళ్ళని, అద్భుతం జరిగిపోయింది కదా అని వాళ్ళు కూడా ఒప్పుకుని వాళ్ళు ఏం అనలేక సువార్త ప్రకటించొద్దని బెదిరించి వదిలేశారు అంతే. సో కాబట్టి నువ్వు అద్భుతం చేస్తే అన్యజనులందరూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవారు. నాన్న మేము వచ్చేస్తాం నీ కాళ్ళ దగ్గరికి, అంతెందుకు? రేపు 25 నువ్వు కాకినాడ వస్తున్నావు కదా, నన్ను కొత్తగూడెం రండి అన్నయ్య అని పిలిచావు కదా, కొత్తగూడెం రండి అన్నయ్య నేను ఎలా పరిచయం చేస్తున్నానో చూడండి. ఏడ్చేసావు అనవసరంగా. ఏడవక నాన్న, నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు ఎందుకు ఏడ్చావు అసలు? నేను ఏమైనా తిట్టానా, కొట్టానా? నేను సరిదిద్దుకోమని ప్రేమగా చెప్పాను. నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు నాన్న, అన్యుల మధ్య దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు అని చెప్పాను. నువ్వు ఏడాల్సిన పని లేదు నాన్న, నువ్వు ఏడవకు. ఐ విల్ సపోర్ట్ యూ. నేను కాకినాడ వస్తాను 25వ తేదీ, నాకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి 25వ తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ భవన్కి. ఐ విల్ కమ్ దేర్, నేను వస్తాను అక్కడికి. నువ్వు కూర్చో, మన ఇద్దరం వేదిక మీద కూర్చుందాం. నువ్వు చేయనా నా కళ్ళ ముందు. నేను వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని, కుంటివారిని తీసుకొస్తాను. సంఘాల్లో ఉన్న విశ్వాసులను తీసుకొస్తాను, బయట వాళ్ళు కాదు, వాళ్ళ సేవకులతో సహా తీసుకొస్తాను. వాళ్ళ ఖర్చులన్నీ నావి, వాళ్ళ భోజనాలు నావి, మొత్తం నావి. వెళ్ళేటప్పుడు ఒక్కో సేవకుడికి నేను కానుకిచ్చి పంపిస్తాను. ఆ వచ్చిన కుంటివారికి, గుడ్డివారికి కూడా నేను కానుకలు ఇచ్చి పంపిస్తాను. నీకు కూడా నేను ఒక 5 లక్షలు ఇస్తాను నీ మినిస్ట్రీకి, నువ్వు చేస్తే కనుక ఒక 5 లక్షలు నీ మినిస్ట్రీకి ఇస్తాను. నిన్నెవడో 2 లక్షలకు బెదిరించాడు అంటున్నావు కదా, వాడెవడో నాకు చెప్పు. ఒకవేళ మా వాడైతే నేను యాక్షన్ తీసుకుంటా, నేనైతే కనుక నువ్వు బయట పెట్టు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఇంకొకటి ఎవడైనా అయితే నాకు చెప్పు, నేను చూసుకుంటా. రైట్? ఇప్పుడు కాకినాడ ఈ నెల 25వ తేదీ, జూలై 25వ తేదీ నువ్వు 2వ గురువారం 3వ గురువారం నాకు తెలీదు, నువ్వు కాకినాడ వస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. అదే అంబేద్కర్ భవన్కి నేను కూడా వస్తా ఉదయం 11 గంటలకి. వేదిక మీద మన ఇద్దరం ప్రేమగా కూర్చుందాం, కలిసి భోజనం చేద్దాం. తర్వాత నువ్వు ఒక్క స్వస్థత చేయనన్నా చాలు, చూస్తాను.
యేసు ప్రభువు చేసినట్టుగా, అపోస్తలులు మనకి మాదిరి ఉంచిపోయినట్టుగా, ఆ మాదిరిలో బైబిల్ క్రమంలో ఒక్క అద్భుతం చేసి చూపించినానా నువ్వు? ఒక్క అద్భుతం చాలు, 100 వద్దు, ఒక్కటే అడుగుతున్నాను నేను. పోలియో కాళ్ళని మేమే తీసుకొస్తాం. ఒకవేళ అన్నయ్య విశ్వాసులు వద్దు, అన్యులు తీసుకురండి అన్నావు అనుకో, పోనీ వాళ్ళని తీసుకొస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు చెప్పు నాన్న, ఎవరిని తీసుకురమ్మంటే తీసుకొస్తాను. లేదన్నయ్య నేను పేర్లు పిలుస్తాను, పేర్లు పిలిచి ఆన్ ద స్పాట్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తానంటావా? పోనా అది చేయి చూద్దాం. నువ్వు పేర్లు పిలుచుకొని ఇష్టం, నువ్వు ఎవరిని పిలుస్తావో పిలువు, వాళ్ళకి ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోవాలి. ఇదిగో నువ్వు కుంటి కాలుతో బాధపడుతున్నావు అంటావా? పిలువు. గుడ్డివాళ్ళారా రండి అని ఎవరినైనా పేరు పెట్టి గుడ్డోళ్ళని పిలుస్తావో పిలువు. లేకపోతే ఏమైనా ఇంకేమైనా డిసీజెస్ నువ్వు అక్కడికక్కడ వాళ్ళని పిలిచి బాగు చేసేస్తే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నువ్వు పిలవగానే ముందు తీసుకెళ్తాం, టెస్ట్ లైన్ చేయించేస్తాం, అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తాం. దేవుని నామాన్ని మహింపరిచి నీకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. 6,12,000 మంది ఉన్న నా యూట్యూబ్ ఛానల్, నీకు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, నీకంటే డబల్ ఉన్నారు కదా నాకు, ఆ ఛానల్ని నీకు గిఫ్ట్గా ఇస్తానని విజయప్రసాద్ ఫౌండేషన్ పేరు తీసేసుకుని అమ్మ తేజ మినిస్ట్రీస్ అని పెట్టుకుని వాళ్ళందరికీ నువ్వే సత్యం చెప్పు. నేను ఇక సేవ మానేస్తాను, నీతో పాటే ఉంటారు, నీకు ఒక బాడీ గార్డ్లా ఉంటాను. చాలా ఇంతకంటే బంపర్ ఆఫర్ ఎవడెవడు నీకు, నీ మీద ఏ కూడా వాళ్ళనేమను. నువ్వు అద్భుతం చెయ్యి, నిన్ను తిప్పుతూ నీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తూ, నేనే కాదు, మా సంఘస్థులే కాదు, మా విశ్వాసులే కాదు, ఫుల్ సపోర్ట్ నీకు. చూసుకో, నీకు ఎంతకంటే మంచి ఆ సలహా ఎవడెవడు. కొత్తగూడు రా అన్నయ్య, నేను చేసే పరిచర్య చూడన్నయ్య అన్నావు కదా, కొత్తగూడెం దాకా ఎందుకు నాన్న, నువ్వే మా ఏరియాకి వస్తున్నావు కదా కాకినాడకి, అక్కడే కలుద్దాం నాన్న, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, ప్రేమగా మాట్లాడుకుందాం. చాలామంది సేవకులతో నాకు సత్సంబంధంలో వాళ్ళందరినీ పిలుస్తాను, వాళ్ళు కూడా వస్తారు. నువ్వు చెయ్యి నాన్న, ఖచ్చితంగా చెయ్యి. ఇంకా మీడియాను కూడా పిలుద్దాం, మా వాడి పవర్ చూడండి, మా దేవుని శక్తి చూడండి అని పిలుద్దాం. పోని నువ్వు చేశాక నేను వాళ్ళ ముందు మైకులో మాట్లాడతాను. నేను ఎన్నాళ్ళు మా అమ్మ తేజని అపార్థం చేసుకున్నాను, నా తమ్ముడని నేను దగ్గరికి లాక్కుని కౌగులించుకు మరి చెప్తా. నా తమ్ముడి దగ్గర దేవుడు పరిశుద్ధాత్ముడు శక్తినిచ్చాడు, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ శక్తితో నా తమ్ముడి కార్యం చేశాడు, చూడండి మీ కళ్ళ ముందు. ఎకనైనా మా ప్రభువును నమ్మండి మీడియా మిత్రులారా, ఎకనైనా మా ప్రభు శక్తి తెలుసుకోండి అన్యజనులారా, రండి ప్రభు పాదాల చెంతకే. ఆ రోజు పేతురు యోహాన్లు ధైర్యంగా పిలిచినట్టే మనం పిలుద్దాం నాన్న. నీకు ఓకే కదా, ఇందులో ఇబ్బంది ఏం లేదు కదా, చాలా సంతోషం. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్నయ్య మీరు 25ని రండి, నీకు 8500006339 నువ్వు ఫోన్ చేయి, ఇలా అమ్మతేజ గారు ఫోన్ చేశారని చెప్పు, 5 నిమిషాల్లో మళ్ళీ నీకు వెంటనే నేను కాల్ బ్యాక్ చేస్తాను. అర్థమైందా? 5 నిమిషాలు. నీ నెంబర్ నా దగ్గర లేదు, లేదంటే నేను ఇప్పటికే చేసేసేవాడిని. ఈ వీడియో రాకముందే నీకు ఫోన్ చేసి వీడియో మాట్లాడేవాడిని, కానీ నెంబర్ నా దగ్గర లేదు. సో నువ్వు చేయనా, లేదా మీ అసిస్టెంట్ ఎవరినైనా చేయమను. 6339 8500006339 నెంబర్ కాల్ చేసి ఇలా బ్రదర్ అమ్మతేజ మాట్లాడతారట మీతో అంటే, నేను డైరెక్ట్ మాట్లాడతాను అన్న, నేను మన ఇద్దరం హ్యాపీగా, నేను చెప్తున్నాను కదా, నేను మా ఇంటికి కూడా తీసుకొస్తా, నీకు మంచిగా నీ భార్య నా చెల్లెలతో సమానం పిలిపిస్తా. సో చక్కగా మాట్లాడదాం, అందరూ కూర్చుందాం, నీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నిన్ను ప్రేమగా సాగనంపి నీకు నేను ఇక మీదట ఫుల్ సపోర్ట్ చేస్తాను. నువ్వు నిలబడాలి మాట మీద. నువ్వు చేసేది చీప్ ట్రిక్స్ అనేది నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సంగతి. లేదన్నయ్య మీరు అపార్థం చేసుకున్నారు, పరిశుద్ధాత్ముడు నాతో ఉండి కార్యాలు చేస్తున్నాడని మీరు అంటే కనుక ఇదిగో బైబిల్ ప్రకారంగా నువ్వు ఏ కార్యం చేయగలవో చేయనన్నా, మరి ఇక నీదే ఆలస్యం. అలాగే ఆ రోజు నీ ద్వారా వీడియోలు కొంతమంది నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి మాకు, నువ్వు చాలామందికి స్వస్థతలని చెప్పి చాలామందికి చేసి నీకు అలా జరిగిపోద్ది ఇలా జరిగిపోద్దాం అని చెప్పేసి వీడియోలు చూపించేసుకున్నట్ట వాళ్ళు తీసేమన్నా నువ్వు తీయకుండా వీడియోలు కొని పెట్టుకున్నాను. ఇంచుమించి 7-8 కాల్స్ వచ్చాయి మాకు. వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు కూడా అన్నయ్య మీరు తీసుకెళ్తానంటే 25 అక్కడికి వస్తామన్నయ్య, మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది, మాకేమీ జరగలేదు అంటున్నారు వాళ్ళు. సో వాళ్ళని కూడా తీసుకొస్తాను. నువ్వు వీడియోలో చూపించావట ఈ రోగం తగ్గిపోయింది నీకని, కానీ వాళ్ళకి రోగం తగ్గలేదట, స్టిల్ ఇప్పటికీ అలాగే ఉందట అది. సో కాబట్టి అది కూడా ఒకసారి నువ్వు క్లారిఫై చేద్దు కానీ, మరి ఏంటనేది ఆ వీడియో నిజమా లేకపోతే అబద్ధమా, నువ్వు నిజంగానే స్వస్థత చేస్తే అవ్వలేదని వాళ్ళు చెప్తున్నారా ఏంటనేది ఆ రోజు నువ్వు క్లారిఫై చేద్దు. కానీ మరలా చెప్తున్నాను తమ్ముడు, అన్యజనుల మధ్య దేవుని నామ అవమానపరచబడుతుందన్న ఒక్క బాధతో మాత్రమే నేను ఆ మాట మాట్లాడాను. నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు, నన్ను దొంగ అన్నాడని. అంతకంటే ఎక్కువ నేను గణపరచబోతున్నాను 25వ తేదీ నువ్వు ఆహ్వానిస్తే. అర్థమైందా? నువ్వు చేసిన కార్యం నాకు చూపిస్తే, కళ్ళ ముందు ఒక్క అద్భుతం చేసినా, ఒక్క సూచక్రియ చేసినా, నేను అంతకంటే ఎక్కువ నేను గణపరచబోతున్నా. లేదా ఒక బేసిన అన్నం తీసుకుని ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేసి వచ్చిన సభలో ఉన్న వాళ్ళందరికీ వడ్డించేమని ఆ బేసిను ఇంకా విస్తరించాలి. 12 గంపలు నిండపోయినా పర్లేదు, తర్వాత బేసిన్లో అన్నం బేసిన్లో ఉంటే చాలు, లేదా లాస్ట్ వరకు వచ్చి అయిపోయినా పర్లేదు. ఏదో ఒకటి చెయ్యి. నువ్వు సూచక్రియ చేస్తావు, అద్భుతం చేస్తావు, రోజు నువ్వు చేస్తూనే ఉన్నావు కదా, నీకు అలవాటు కదా ఇవన్నీ. కొత్తగా ఇప్పుడు చేసేదే ఉంది, నేను అడిగానే నువ్వు చెయ్యవు. నువ్వు ఆల్రెడీ నీకు అలవాటే, నువ్వు చాలా చేస్తున్నావు అద్భుతాలు సూచక్రియలు. నువ్వు వీడియోలో కూడా చెప్పుకున్నావు, నన్ను ఆపేయమంటారా, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించేస్తున్నాడు, నన్ను ఆపేయమంటారా, నన్ను పేర్లు పిలవద్దు అంటున్నారు అని చెప్తున్నావు. నువ్వు పేర్లు పిలవద్దని నేను చెప్పలేదు నాన్న, నువ్వు పేర్లు పిలిచి ఇమీడియట్గా చెయ్యి. ఏం చేస్తావు? వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేసి పంపించేయి.
వాళ్ళకి దేవుని బహుమతి ఇచ్చి పంపించేయి. అది కదా అద్భుతం అంటే, అది కదా సూచక్రియలు అంటే బైబిల్ ప్రకారంగా మరి. సో కాబట్టి సేవకుల్లో చాలామంది వస్తాం, మేము అందరూ వస్తాం. ఈ వీడియో నువ్వు పాజిటివ్గా తీసుకో, దయచేసి నెగిటివ్గా తీసుకోకు. ఎప్పటికీ నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నన్ను కామెంట్లో కొంతమంది తిడుతున్నా, లేకపోతే కొంతమంది పొగుడుతున్నా, ఎవరు ఎలా రియాక్ట్ అయినా నేను చెప్తున్నాను కదా, నేను ప్రభువును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ ప్రభు కోసం చనిపోవాల్సి వస్తే అడ్డంగా నిలబడిపోయేటువంటి దమ్మున్న గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తినే తప్ప ప్రభువు కోసం వెనక్కి తగ్గిపోయి ఆ క్యారెక్టర్ నాలో ఎప్పుడూ లేదు, ఇప్పటికీ ఉండదు, భవిష్యత్తులో కూడా నేను చాలా ధైర్యంగా ఉంటాను. చూసావు నా డిబేట్లు, నా ఛాలెంజ్లు, కానీ నువ్వు చూసే ఉండుంటావు. సో నీ పెళ్ళికి కూడా నేను రాసిన పాట వాడుకున్నావు. మరి ఆ రోజు నేను నీకు లూసిఫర్ అని తెలియలేదా? మరి నీ పెళ్ళి వీడియోలో కూడా నా పెళ్ళి అంటే దేహములు వేరైన పాట నువ్వు వాడుకుని మీ భార్య భర్తలు ఇద్దరు వీడియో చేసుకున్నారు. నాకు తెలిసింది, నిన్నగాక మొన్న తెలిసింది. సో ఏదేమైనా మరి నువ్వు మంచోడు అని నేను అనుకుంటలేదు, నువ్వు చీప్ ట్రిక్స్ చేస్తున్నావని ఇప్పటికే అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే నేనే పొరపడ్డానని, నేనే తప్పు చేశానని బహిరంగంగా అందరి ఎదుట నీకు క్షమాపణ చెప్పి నీకు నేను ఇచ్చినటువంటి బంపర్ ఆఫరు నేను జరిగిస్తాను. సో దేవుడు నీకు వివేకం ఇచ్చి నిన్ను ఆ మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగుండాలని కోరుకున్నానన్నావు, నేను దీవించబడాలన్నావు, నేను ఆశీర్వదించబడాలన్నావు, సంతోషం. నేను కూడా నువ్వు మారాలని, నువ్వు సత్యంలో నిలబడాలని, అనేక మందికి దీవెనకరంగా నీ యవ్వన కాలంలో యథార్థమైన పరిచర్య జరిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను నీకు చేస్తాను. మరలా చెప్తున్నా, ఇది నీకు సవాల్ కాదు, ఛాలెంజ్ కాదు, ఏమీ కాదు, ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం. నీకు రెఫరెన్స్ కావాలంటే కనుక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4:1 ఒకసారి చదువు. నేను అడిగింది నీకు రైట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. మనకు చెప్తున్నాడు దేవుడు, నాకు రైట్ ఉంది, నేను ఇలా అడగటానికి నాకు రైట్ ఉంది. కనుక ప్రతి ఆత్మను నమ్మక, నిన్ను నడిపిస్తున్న ఆత్మ అది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి అని ఉంది గ్రంథంలో. కాబట్టి ఇది ఒకవేళ కరెక్ట్ అయితే మనం చేద్దాం. నేను చెప్తున్నాను కదా, ఇంక ఇందులో ఎలాంటి వేరే మీనింగ్స్ ఉండవు, వేరే ఆలోచన కూడా లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫోన్ కాల్. సరేనా నాన్న? గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. అమతేజ, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నిన్ను సన్మార్గంలో నడిపించాలని, ఇంకా అనేక మందికి దీవెనకరంగా ప్రభు చిత్తం అయితే నీ మనసు మార్చి నిన్ను సత్యంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినటువంటి వీక్షకులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా సత్యంలో నిలబెట్టి కాపాడాలని, పరలోక మార్గంలో మిమ్మల్ని అందరినీ నడిపించి మీ ఆత్మలు నశించిపోకుండా దేవుడు రక్షించాలని, ఆత్మల పట్ల భారం కలిగిన వాడనై ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేసి ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలని మరొకసారి మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.